నంద్యాల జిల్లా బనగానపల్లెలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యకర్తల ఆధ్వర్యంలో జెండాను ఎగరవేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కాటసాని రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెట్టిన వైఎస్సార్సీపీ పార్టీ వైఎస్సార్ ఆశయ సాధన కోసమే పురుడు పోసుకున్న పార్టీ అని ఆయన కొనియాడారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అని అన్నారు. పార్టీ గత 2 సంవత్సరాల నుంచి అప్రజాస్వామిక విధానాలతో ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ శ్రేణులపై మరియు ప్రజలపై అక్రమ కేసులు బనాయించిన కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2029 ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైసీపీ విజయానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పదహైదు సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఆ రోజుల్లో ఒక ఎంపీ పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి ఆనాటి కాంగ్రెస్ పార్టీ కోటకు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ధైర్యంతో ఆనాడు 16 నెలలు జైల్లోకి వెళ్ళినా కూడా లెక్క చేయకుండా ఈ పార్టీని 2019లో అధికారంలోకి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఎన్నో ఇచ్చినారు కాబట్టి వాటికి రెట్టింపుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు మోసపోయినాం, తప్పు చేశామని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ ఎవరైనా కూడా ప్రశ్నించే వారిని కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి తీసుకొని వచ్చి ఈరోజు నాయకుల మీద ప్రజల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధించడం జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడకుండా ముందుకు వెళ్తూ ఉంది. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఈరోజు వాళ్ళు చేసిన అవినీతి ఈరోజు కనపడతా ఉంది. ఎక్కడ చూసినా స్వీకరించుకుంటా ఉన్నా కూడా ఇంకా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో పంది పువ్వు కలిసిందని ఆవుని మరి ఈ విధంగా చెడు ప్రచారం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పి ఒక కుట్రతోటి మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే వాటిని కూడా రద్దు చేసి ఈరోజు ప్రైవేట్ పరం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏది మంచి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు వారు పేరు తొలగించడం, మరి ఈరోజు వాటి స్థానంలో ఏ ఒక్కటి కూడా కొత్తగా పథకాలు ఇవ్వకపోవడం, ప్రజలను మోసం చేయడం జరుగుతాము. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు రైతులు కానీ, రైతు కూలీలు కానీ, వ్యాపారస్తులు కానీ అన్ని వర్గాల వారు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.